చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు ఇటువంటి దిగజారిపోయినటువంటి రాజకీయ నాయకులు సిగ్గు శరం అన్నీ కూడా వదిలేసి గాలికి వదిలేసి తెలంగాణను అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఇంగ్లాండ్ దాకా కూడా మన యొక్క వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచ స్థాయిలో తెలంగాణ పరువు కూడా తీసేసారు. తెలంగాణ ప్రజల్ని కాదు, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తెలంగాణ గురించి మిస్ ఇంగ్లాండ్ మాట్లాడుతుంది అంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇటువంటి అంశాన్ని వీళ్ళు నీచంగా మద్దతు పలుకుతూ తప్పు అని దుష్ప్రచారం, ఒక పక్క ఒక ఫేక్ కమిటీలు వేసిండ్రు. ఫేక్ కమిటీలు వేస్తూనే ఇంకో పక్క ఈ సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మరి మిస్ ఇంగ్లాండ్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద తప్పు! ఎవరి ఉసురు ఎవరు పోసుకుంటున్నారు? అసలు రేవంత్ అన్న నీకు ఎందుకు కర్మ చెప్పు, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు చెప్పు. సో ఇది జరిగినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు లేరు, ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు. అయితే ఎంత ఘోరం అంటే ప్రజలారా, నేను కూడా ఎంక్వైరీ చేసినాను. ఆ టేబుల్స్ మీద ఎవరు కూర్చున్నారండి? నేను డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నాను. మిస్ ఇంగ్లాండ్ మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళ టేబుల్స్ దగ్గర కూర్చుంది కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క క్యాబినెట్ మంత్రులు మాత్రమే కూర్చున్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూర్చున్నారు. వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అని చెప్పుకొని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూర్చున్నారు ప్రజలారా. అంతేకాదు తెలంగాణలో ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక మంత్రి గారి తమ్ముడు, ఆయన కూడా ఎమ్మెల్యే, ఒక మంత్రి గారి తమ్ముడు సో బాంబే నుండి కాల్ వచ్చిందట. వాళ్ళ బిజినెస్లు అన్నీ అక్కడ ఉన్నాయి కదా, కేంద్రం సెంట్రల్ లెవెల్లో ఉన్నాయి కదా బిజినెస్లు. కాల్ వచ్చిందంట, అన్నా జర చూడే వాళ్ళతో ఏమన్నా మిస్ వరల్డ్స్ తోటి ఏమన్నా మాట్లాడి జరేమన్నా పంపించు అని చెప్పి. సో ఎంత నీచంగా నేను ఏది మాట్లాడినా మీకు తెలుసు, నేను ప్రూఫ్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. సో ఈ 1 వీక్ నేను లేకపోయినప్పటికీ కూడా నాకున్న రకరకాల సోర్సెస్ ద్వారా నేను ఎంక్వైరీస్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది అవాస్తవం కాదు, ప్రతిపక్షాలు చేసే కుట్ర అసలే కాదు. తిను ఇంగ్లాండ్ సంబంధించినటువంటి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడము వాస్తవం. అంతేకాదు ఇప్పుడు బీబీసీకి కూడా తను ఇంటర్వ్యూ ఇవ్వబోతుంది. బీబీసీకి ఇంటర్వ్యూకి ఇస్తే తెలియని వాళ్ళకు కూడా తెలిసే ప్రమాదం ఉన్నది. మరింత తెలంగాణ అప్రతిష్ట పాలైపోతా ఉంది. ఆడదాంతో పెట్టుకుంటే నామరూపాలు ఉండవు. మరి వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా పోయి? వేశ్య ఏంది, వేశ్యాన్ని ఇన్సల్ట్ చేయడం ఏంది, బుర్రల గుజ్జుందా? ఈ అందాల పోటీలు అంటే అదొక్కటే ఉందా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా మీ ఏజ్ ఏంది, ఆమె ఏజ్ ఏంది? మీ ఏజ్ ఏంది, ఆమె ఏజ్ ఏంది? ఇప్పుడు తనకి ఎవరైనా కావాలంటే మీరే కావాలనా? మీరేమైనా తెలంగాణ హోల్ రాష్ట్రానికి సోలో అందగాలనా? అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది బాబు మోహన్ గారు, హోల్ ఆంధ్రాకు సోలో అందగాని నేనే అని చెప్పి. సో హోల్ తెలంగాణకు, హోల్ తెలుగు రాష్ట్రాలకు మీరే సోలో అందగాలని చెప్పి ఫీల్ అవుతున్నారా? ఇక మీరు తప్ప వేరే దిక్క దివానా లేరా? వాళ్ళు చిటికేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మస్తు మంది ఉంటారు. మీరేందండి ఇన్సల్ట్ చేసేది? మీరేందండి? మీ ముఖాలు ఎప్పుడైనా పోయి అద్దంలో చూసుకున్నారా? ఒకవేళ సారీ టు సే దిస్ ప్రజలారా, ఒకవేళ వీళ్ళు కించపరిచినట్టు ఒకవేళ అదే అనుకుందాం, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు మిస్ వరల్డ్ అంటే వీళ్ళందరి దగ్గర అన్ని కానిచ్చేసే ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. మేము అడిగితే దీనికి కూడా దిగజారుతారని చెప్పి సిగ్గు లేకుండా అడుగుంటారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏది చేసినా వాళ్ళు మనస్ఫూర్తిగా చేయాలి.
రూల్ కోర్టే ఆర్డర్ చెప్పింది, కోర్టులే చెప్తా ఉన్నాయి కదా, ఏది జరిగినా ఇష్టపూర్వకంగానే కష్టపూర్వకంగా చేస్తే అది రేప్ కిందకే వస్తుందని చెప్పి. మీ అందరి మీద రేప్ అటెంప్ట్లు పెట్టేసి కేసు పెట్టి జైళ్ళల్లో పెడితే కానీ సెటరైట్ గారు. నెక్స్ట్ టైం ఇట్లాంటివన్నీ కూడా జరగలేవు. మహిళా మంత్రులు ఎందుకు చప్పుడు చేస్తలేరు? మా కొండా సురేఖ అక్క ఎందుకు చప్పుడు చేయట్లేదు? మా కొండా సురేఖ అక్క వాళ్ళని వేసుకొని తిరిగినారు కదా మీరు. మహిళా మంత్రులు ఎందుకు కూడా కిమ్మనకుండా ఉంటున్నారు? సీతక్క ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు కమిటీ కూడా అన్ని దొంగ కమిటీలు వేసుకుంటా, ఫేక్ వాళ్ళని పెట్టుకుంటా, దీన్ని డైవర్ట్ చేసే ప్రక్రియలో ఉన్నారు మీరు. ఎంత దౌర్భాగ్యకరం అండి. కేవలం తెలంగాణ మాత్రమే కాదు ప్రజలారా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల పరువు పోయింది ప్రపంచ స్థాయిలో. ఇప్పుడు ఆ అమ్మాయి బీబీసీకి పోయి ఇంటర్వ్యూ ఇస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు ఒక మంచి కీర్తి, ఒక మంచి పేరుందండి. భారతదేశానికి ఎంత గొప్ప పేరుందో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన తెలుగు రాష్ట్రాల మీద అక్కడ ఉన్న వాళ్ళకి మక్కువ ఎక్కువ. ఆడవాళ్ళను గౌరవిస్తుంది భారతదేశం. అది పేరుకు మాత్రమే, ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు. ఆడవాళ్ళని గౌరవిస్తారో, ఆడవాళ్ళు ఎదుగుతుంటే చూడలేరో, లేకపోతే తొక్కుదాం అనుకుంటారో, లేకపోతే కేవలము ఇక నేను మాట్లాడితే ఇక మంచి మాటలు వస్తాయి, కేవలం వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటే ఓకే అనుకుంటారో. ఇక మీరు అర్థం చేసుకోండి, ఓకే అనుకుంటారో లేకపోతే అట్లనే చూస్తారు. ఒక ఆడదాన్ని అదే రకంగా చూస్తారు. ఇదే నీ బిడ్డలో పోయి వేరే వాళ్ళు అడుగుంటే చప్పు తీసుకొని కొడుతుండే కదా మీరు. మీ బిడ్డలనో మీ ఇంటోళ్ళనో వేరే వాళ్ళు పోయి ఇంకో రాష్ట్రాల్లో వీళ్ళు ఇట్లనే పోటీలకు పోతే మీరు ఏ చప్పులతో కొడతారండి వాళ్ళని? సరే, ఒకవేళ తన మనసులో బాధ ఏంటంటే తెలుగు రాష్ట్రం అంటే అంత గౌరవం, నాకు వాళ్ళు చాలా గౌరవంగా చూసుకుంటారని అనుకున్నాము అంటే, ఇంటర్నేషనల్ లెవెల్స్లో వాళ్ళు అక్కడ ఒక కాస్టింగ్ కౌచ్ అనుభవించి వాళ్ళతో పడి భారతదేశానికి అడుగుపెట్టి, దట్టు హైదరాబాద్కి అడుగుపెట్టి ఇక్కడ కూడా మాకు ఇదే కర్మనారా దేవుడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి బోల్డ్ కాబట్టి, ధైర్యం ఎక్కువ కాబట్టి ఉన్నట్టు కుండ బదలు కొట్టినట్టు ఇంటర్వ్యూ ఇచ్చింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరు అడిగినరో మంత్రుల పేర్లు కూడా తెలుసు. వేసుకోండి కేసులు. ఎవరు అడిగినారో మంత్రుల పేర్లు, ఏ టేబుల్లలో ఎవడెవడు కూర్చున్నాడో, ఆ మిస్సింగ్ ల్యాండ్ పక్కన ఎవరు కూర్చొని వెకిలి వేషాలు వేసిండ్రో ఫోటోలు కూడా మొత్తం వచ్చినాయి. ఉన్నకాడ ఉండక మీకు ఎందుకు ఈ పంచాయతీ? మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగా ఉన్నాడట మీలాంటి వాళ్ళు వెనక. అది మీలాంటి వాళ్ళని చూసే అన్నారు. తెలంగాణకు సంక్షేమ పథకాలు ఇచ్చే దిక్కు లేదు, పైసలు వచ్చే పని లేదు, పైసలు ఎట్లా వస్తాయనే చూడేది లేదు. ఉల్టా పుక్కట్ల ఈ మిస్ వరల్డ్ సెలబ్రేషన్స్కు ఆడని ఇదని చెప్పి 150 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టినారు. ఇదే 150 కోట్లు మా గురుకుల బిడ్డలకు కానీ, మా గురుకులాలకు కానీ, మా రెసిడెన్షియల్ హాస్టల్స్కి కానీ ఇచ్చుంటే అద్భుతంగా ఆ స్కూల్ బిల్డింగ్స్ని తీర్చిదిద్దుతుండే కదా. 150 కోట్లు దీనికోసమా మీరు ఖర్చు పెట్టింది? పోనీ 150 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవుతుంది, ఇంకా మంచి పేరు వస్తుంది అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇదే నా మంచి పేరు. అండ్ రేవంత్ రెడ్డి గారు, సారీ టు సే దిస్, మీరు ఢిల్లీలో ఉన్నారట, కానీ దీంట్లో మీ అన్నదమ్ముళ్ళు అయినటువంటి ఒక మనిషి పేరు కూడా వినబడతా ఉంది. మీ అన్నదమ్ముల్లో ఒక పర్సను, అట్లాగే మీ మంత్రులలో 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు చెప్పున ఇదే రాయబారాలు చేసుకుంటా సిగ్గు లేకుండా అడుగుతున్నారు. ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటే? సరే, 150 కోట్లు డబ్బులు లేవు అనుకుంటే మన రైజింగ్ తెలంగాణ పేరు కోసం మీరు ఖర్చు పెట్టిండ్రు అనుకుందాం. దానివల్ల లాభం లేదు, ఆమ్యామ్యాలు ఏం లేవు, లాభం ఏం లేదు. కానీ అట్లీస్ట్ పేరన్న దక్కాలి కదా రేవంత్ అన్న. ఇదేనా మనకు వచ్చినటువంటి పేరు? ఇదేనా ప్రపంచ స్థాయిలో మీరు రైజింగ్ తెలంగాణ అని చెప్తా ఉన్నారే, మీరు రైజింగ్ తెలంగాణ అని చెప్తా ఉన్నటువంటి ఇదే నా పేరు? ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే తెలంగాణ ప్రజలారా, సో కాల్డ్ గతంలో
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా కోసం పనిచేసినటువంటి ఒక పర్సను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే బీజేపీ దగ్గర పనిచేసినోడే ఇప్పుడు కాంగ్రెస్కి పనిచేస్తున్నాడు, మళ్ళీ బీఆర్ఎస్కి పనిచేసినోడే మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పనిచేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు కోవట్లు కాదు, వాళ్ళు డైవర్ట్లు కాదు, వాళ్ళు బకెట్ల మునిగి తేలేటోళ్ళు వాళ్ళు. ఓకేనా? మేము ప్రశ్నిస్తే మేమేమో కోవట్లు, వాళ్ళేమో డైవర్ట్లు, యూటర్న్లు, రైట్ టర్న్లు, లెఫ్ట్ టర్న్లు. సరే, టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలేదు నేను. ఒక్కొక్క విషయం అంటే వారం రోజులు అయిపోయింది కాబట్టి నేను ఇందులో నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఎందుకు ఈ సోషల్ మీడియా పేరు తీసుకున్నా అంటే వీళ్ళు సోషల్ మీడియా పనులు చేస్తున్నారా, బ్రోకర్ పనులు చేస్తున్నారా అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నా నేను. సో కాల్డ్ ఎవరైతే